అందరికీ నమస్కారం. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది గురు మార్కెట్స్. కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం. ప్రతి పరామితిని కొంచెం వివరంగా చూద్దాం. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. సందేహాస్పద సంస్థ యొక్క ప్రతి సూచికను మీరు మరింత నిశితంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము. మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. జనరల్ మోటార్స్ కంపెనీ, టికర్ GM. ఈ సమీక్ష ఆగస్టు 08, 2025 నాటికి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ ఉపవర్గానికి చెందినది. ఆటోప్రామ్ 11 కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి. సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: 10 పాయింట్లలో 3. ఉపవర్గం యొక్క సగటు స్కోరు -0.1 పాయింట్లు. మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మొత్తం మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. కంపెనీకి 3- పాయింటర్ రేటింగ్కి వ్యతిరేకంగా జనరల్ మోటార్స్ కంపెనీ. కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా జనరల్ మోటార్స్ కంపెనీ మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల స్టాక్స్ చూస్తాము. జనరల్ మోటార్స్ కంపెనీ 32.6% డైనమిక్స్ చూపించింది. 8.4% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ జనరల్ మోటార్స్ కంపెనీ మొత్తం $50.42 బిలియన్, $493 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ $1.5 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $66.33 బిలియన్లు. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $531 బిలియన్లు. స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క షేర్లను మరియు పుస్తక విలువను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా జనరల్ మోటార్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 10.234%. పుస్తకం క్యాపిటలైజేషన్ 12.498%. ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. కంపెనీ రుణ బాధ్యతలు 136,013 బిలియన్లు. పుస్తక విలువకు రుణం మూలధనంలో 205%. కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం చాలా చెడ్డది -2 పాయింట్లు. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి 7.7. ఉపవర్గం 11లో సగటు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల లాభం $6,531 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభం $9,250 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చి చూస్తే భవిష్యత్ లాభ సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.3. ఉపవర్గం యొక్క సగటు 0.5. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే రాబడి నిష్పత్తికి మారకం ధర యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $187,640 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $242.79 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ రాబడి సూచికల అంచనా మంచిది 0.5 పాయింట్లు. అమ్మకాల మార్జిన్ 3.5%. ఉపవర్గానికి సగటు 4.4%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు.
సబ్ కేటగిరీలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 13.458%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 32% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $311,000 సమానం. మరియు ఉపవర్గంలో $409,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం పరిమాణం $40.3,000. ఉపవర్గంలో సగటుతో $37.2,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $1,158,000. ఉపవర్గంలో $845,000. ఉపవర్గ సూచికలతో పోలిస్తే ఉద్యోగి రేటింగ్కు ఆదాయం మంచిది 0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 2%, ఉపవర్గానికి సగటు 1.4%. సూచిక RSI 14 కంపెనీకి 54% స్థాయిని చూపుతుంది. జనరల్ మోటార్స్ కంపెనీ ఉపవర్గంలో RSI స్థాయి 14, 50%. కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు $52.94. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $56.51. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికను చూద్దాం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా జనరల్ మోటార్స్ కంపెనీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రస్తుత వీడియో సమీక్ష అయినందున ఆర్డర్ను తెరవవద్దు. చివరి వరకు వీక్షించినందుకు మరియు సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ను ఉపయోగించినందుకు ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.